తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి జూలై 14వ తారీఖున ఒక నిర్ణయం తీసుకున్నది 134 తీర్మానం ద్వారా. ఆ తీర్మానము టీటీడీలో ఉన్నటువంటి 3 అతి ముఖ్య హాస్పిటల్స్ కు సంబంధించి బర్డ్స్, స్విమ్స్, పద్మావతి చిన్నపిల్లల హాస్పిటల్ కు సంబంధించిన వైద్య సరఫరాదారుల కోసం టర్నోవర్ నిబంధనల సడలింపుకు సంబంధించి నారా లోకేష్ గారి ఇన్ఫ్లుయెన్స్ తో, ఆయన ఆదేశాలతో పటిష్టమైన సరఫరాదారుల నిబంధనల్ని తుంగలోకి తొక్కి వాళ్లకు అనుకూలమైనటువంటి పనికి మాలిన సరఫరాదారులకు రహదారులు వేయటానికి టీటీడీ తన నిబంధనల్ని పూర్తిగా సడలించింది. వార్షిక టర్నోవర్ కనీసం శస్త్రచికిత్స మరియు ఇంజెక్షన్లు, జీవనాధారాల ఔషధాలు, వీట్లకు సంబంధించిన ప్రమాణాలకు సంబంధించి ముఖ్యంగా ఔషధాలు, ఇంజెక్షన్లు, వీట్ల గతంలో 100 కోట్లు ఉంటే సరఫరాదారుల టర్నోవర్ 100 కోట్లు ఉంటే తప్ప బిడ్డింగ్ లో పాల్గొనేటువంటి అవకాశం లేదు. దాన్ని పూర్తిగా సడలించి 25 కోట్లు ఉంటే చాలు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నది. అత్యంత ప్రాణాధార మెడిసిన్స్ ని కొనటానికి తీసుకున్న నిర్ణయం ఇది. ఒక అజ్ఞాత కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు కారణంగా ఈ అజ్ఞాన కమిటీ, అవినీతి కమిటీ ఇచ్చినటువంటి రావటానికి అవకాశం కల్పిస్తున్నాము. అందుకోసమని ఈ నిబంధనల్ని సడలిస్తున్నాము అని పాలక మండలి చేత ఒప్పించి నారా లోకేష్ ఆ అజ్ఞాన అవినీతి కమిటీ ద్వారా సిఫారసు చేయించినారు. దీని ద్వారా నాణ్యమైనటువంటి మందులు కొనటానికి అవకాశాలు పూర్తిగా తగ్గించి వేసినారు. ప్రజా ఆరోగ్యం వంటి సున్నితమైన విషయాలలో మందులు, ఇంజెక్షన్లు, బ్లడ్ బ్యాంక్ సామగ్రి, శస్త్రచికిత్స వినియోగ వస్తువుల సరఫరా కోసమని 100 కోట్ల టర్నోవర్ ని 25 కోట్లకు తగ్గించటానికి టీటీడీ పాలక మండలి బరితెగింపు వెనుక చాలా పెద్ద అవినీతి కుట్ర ఉన్నది. మీకందరికీ కూడా తెలుసును, ఈ ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తరువాత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమని నెయ్యి సరఫరాదారులకు సంబంధించిన టెండర్లకు జరిగిన సడలింపు వలనే మొత్తం నెయ్యంతా కూడా
కల్తీ నెయ్యి వచ్చేసింది అని రకరకాలైనటువంటి నీచపు మాటలు మాట్లాడినారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఊరు వాడ ఎక్కడ పట్టినా ఇదే విమర్శ చేసినారు. మేం చాలా స్పష్టంగా ఆ రోజున దాన్ని ఆధారాలతో నిరూపించినాం. మా సడలింపు ద్వారా ఒక్కటంటే ఒక్క పనికి మాలిన బిడ్డర్ కూడా టెండర్లో పాల్గొన్నటువంటి పని చెయ్యలేదు అని చంద్రబాబు గారి టైంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్లే మా హయాంలో మేము సడలించినప్పుడు కూడా పాల్గొన్నారు. ఆ కారణంగా వాళ్ళు ఏదైతే కారణం చెప్పినారో ఆ కారణంగా ఏ రకమైనటువంటి పొరపాటు అక్కడ జరగల. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాలతో అత్యంత ప్రాణం పోసేటువంటి మందులకు సంబంధించిన నిర్ణయంలో టర్నోవర్ను ఒక్కసారిగా ఆకాశం నుంచి పాతాళానికి తీసుకొని వచ్చినారు. దీని ద్వారా నాసిరకం వస్తువులు, సామగ్రి, మందులు సరఫరా చేయటము ద్వారా ఆ సరఫరాదారుల ద్వారా కమిషన్లు కొట్టటానికి, కుమ్మటానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ